చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దేశంలో ఎక్కువ రోజులు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో మంచిర్యాల ఎన్టీపీసీలో 600 మెగా యూనిట్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది. ఘనత సాధించిన ఇంజనీర్లు, సిబ్బంది సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిరంతరం వెలుగులు పంచుతూ దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2009లో ప్రారంభమైంది. మొదటి యూనిట్ లో రోజుకు 12 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 2016లో ప్రారంభమైన రెండో యూనిట్ లో రోజుకు 14.4 మిలియన్ యూనిట్ల చొప్పున కరెంటు ఉత్పత్తి అవుతోంది. కేటీపీపీ 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. మొదటి యూనిట్ 500, రెండో యూనిట్ 600 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఈ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్ 2023 డిసెంబర్ 15 నుంచి ఈ నెల 4 వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచి 85.36% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజులు ఏకబిగిన నడిచిన యూనిట్ గా నిలిచింది. 202 రోజుల్లో ఈ యూనిట్ లో 2460.2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఎస్టీపీపీలోని 600 మెగావాట్ల యూనిట్ 194 రోజులు నిరంతరాయంగా నడిచింది. ఆ రికార్డును కేటీపీపీ తిరగరాసింది. విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 16,000 టన్నుల బొగ్గు అవసరం కాగా జెన్కోకు కేటాయించిన తాడిచెర్ల ఓసీపీ నుంచి 8,000 టన్నులు, భూపాల్పల్లి ప్రాంతాల నుంచి సింగరేణి ద్వారా 8,000 టన్నులు సరఫరా అవుతోంది. అరుదైన రికార్డు సొంతం చేసుకోవడంతో కేటీపీపీలో ఇంజనీర్లు సంబరాలు జరుపుకున్నారు.